చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. రేవంత్ రెడ్డి గారు టీడీపీ వ్యక్తి కావచ్చు, కానీ ఆ తర్వాత ఆయన కాంగ్రెస్లోకి వచ్చారు, ఎంపీగా గెలిచారు, టీపీసీసీ చీఫ్ అయ్యారు, తెలంగాణ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కారు. అయితే ఆయన పక్క రాష్ట్రం సీఎం చెప్పిన వాటిని, ఆయన చెప్పిన స్క్రిప్ట్ని అమలు చేస్తారు అని మీరు కామెంట్ చేశారు. ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? స్వరూప్ గారు మంచి ప్రశ్న అడిగారు. వాస్తవానికి ఆయన సీఎం అయి 20 నెలలు అవుతుంది. సరే, ఆయన కాంగ్రెస్లో చేరి దాదాపు 6-7 సంవత్సరాలు అవుతుంది. సో మేము ఎప్పుడు కూడా చంద్రబాబుది ఎజెండా ఆయన అమలు చేస్తుండని, ఆయన స్క్రిప్ట్ చదువుతుండని గతంలో ఎప్పుడు చెప్పలేదు. ఆయన ఎప్పుడైతే చదవటం మొదలుపెట్టిండో, చంద్రబాబు ఎజెండాను అమలు చేయడం మొదలుపెట్టిండో అప్పుడు మాత్రమే మేము కూడా మాట్లాడడం మొదలుపెట్టినాం. ఎందుకంటే వాస్తవానికి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది. తెలంగాణ వాదులుగా, తెలంగాణ తెచ్చిన వాళ్ళుగా, తెలంగాణ హక్కుల కవచాలుగా, ఒక మాటలు చెప్పాలంటే తెలంగాణ కాపలాదారులుగా ఉన్నాం మేము. తప్పకుండా వాస్తవాలు చెప్పాలి. నేను మొన్న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వాళ్ళిద్దరూ మాట్లాడిన వ్యాఖ్యలను తీసుకొని నేను ఆ మాట అన్నాను. చంద్రబాబు నాయుడు గారు రాసిచ్చిన స్క్రిప్ట్ను వీరు చదువుతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి అని. వాస్తవం. అయితే విషయం ఏంటంటే, ఇద్దరు ఉపన్యాసాలు అయిపోయిన తర్వాత జరిగిన పొరపాటును గమనించి వీళ్ళు సీఎం ఆఫీస్ నుంచి అర్ధగంట లోపలనే వాళ్ళ యొక్క స్క్రిప్ట్ తయారు చేసి కొంతమంది మీడియా మిత్రులకు పంపించి, ఈ రకంగా వెయ్యండి, చంద్రబాబుకు రేవంత్ రెడ్డికి ఏదో మాటల యుద్ధం జరిగింది, ఏదో ఎవరి రాష్ట్ర ప్రయోజనాల కొరకు వాళ్ళకి కట్టుబడి ఉండని చెప్పి మీరు వెయ్యాలి అని చెప్పి స్టోరీలు వేయించారు. అక్కడ నేను తీసుకున్నాను. వాస్తవానికి వీళ్ళకి మాటల యుద్ధం జరగలే, ఎవరి రాష్ట్ర ప్రయోజనాలకు వాళ్ళు కట్టుబడి లేరు. చంద్రబాబు నాయుడు గారు ఉపన్యాసం అయిపోయిన తర్వాత వీరు కాస్త ఆలస్యంగా మొదలుపెట్టినారు. దానికి కొనసాగింపుగానే వీరు మాట్లాడినరు అని చెప్పినారు. ఏంటిది కొనసాగింపు అంటే, చంద్రబాబు నాయుడు గారు బనకచర్లను కట్టి తీరుతా, బనకచర్ల వల్ల ఎవరికీ నష్టం లేదు అని చెప్పి వారు చెప్పారు. పైగా ఒక అడుగు ముందుకేసి, మీ దగ్గర నుంచి వరద వచ్చేదాన్ని మేము భరించాలి, కానీ మేము నీళ్ళు వాడుకోవద్దా అంటూ కూడా మాట్లాడాడు. చాలా విచిత్రమైన వాదన, ప్రపంచంలో ఇప్పటివరకు తెలియదు. దానికి కొనసాగింపుగా ఈయన అసలు కాళేశ్వరం లేనే లేదు, ఇక్కడ గోదావరిలో కృష్ణలో మనకు అన్యాయం జరగనివ్వను అని మాట్లాడు. కాళేశ్వరం లేనే లేదు అన్నప్పుడే నువ్వు గోదావరిలో నువ్వు ద్రోహం చేసినట్టు తెలంగాణకు. ఎందుకు అనంటే, కాళేశ్వరంలో గత ప్రభుత్వాలు సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు గోదావరిలో 960 టీఎంసీలు తెలంగాణ కేటాయిస్తున్నామని జీవోలు ఏదైతే ఇచ్చినాయో, దాని ప్రకారం 968 టీఎంసీలను మేము తెలంగాణ వాడుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసినాం, వివిధ ప్రాజెక్టుల నుంచి తీసుకోవడం ద్వారా. దాంట్లో భాగంగా 240 టీఎంసీలను మేము కాళేశ్వరంతో తీసుకుంటున్నామనే విషయాన్ని మేము రికార్డ్ చేసి పెట్టాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అక్కడ చెప్తున్నది ఏదైతే ఉందో, నేను మిగులు జలాలతో కడతా నీళ్ళు, వృధా జలాలతో కడతా అంటే ఎప్పుడు కూడా అనుమతులు రావు. ఎక్కడైనా నీళ్ళు ఉన్నాయని నిరూపిస్తేనే రావాలి. ఇప్పుడున్న లెక్క ప్రకారం గోదావరిలో నీళ్ళు లేవు ఇక కొత్త ప్రాజెక్ట్ కట్టడానికి. ఆంధ్రప్రదేశ్కు ఉన్న వాటా ప్రకారం కట్టేసుకున్నారు వాళ్ళు, తెలంగాణకు ఉన్న వాటా ప్రకారం మేము మొత్తం కట్టేసినాం. పై రాష్ట్రాలు కూడా, మిగతా రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా వాళ్ళ నీళ్ళు వాళ్ళు కట్టేసేసుకున్నారు. ఎక్కడ కూడా ఇప్పుడు చుక్క నీళ్ళు లేవు. నీళ్ళు ఇప్పుడు ప్రాజెక్ట్ కట్టాలంటే గోదావరి పైన నీళ్ళు ఉన్నట్టు చూపించాలంటే ఇప్పుడు ఒక కొత్త ట్రిబ్యునల్ వచ్చి, కొత్త ట్రిబ్యునల్ కేంద్రం అపాయింట్ చేస్తే, ఆ ట్రిబ్యునల్ మళ్ళీ ఈ 50 సంవత్సరాలుగా ఏం ఫ్లోస్ వచ్చినాయి, ఎంత వచ్చినాయి, నీళ్ళు ఇంకేమైనా అదనంగా వచ్చినాయా, ఉన్నాయి తగ్గినాయా లేదా అదనంగా పెరిగినాయా, ఏ రాష్ట్రాలలో ఇప్పుడు ఎంత వాడుతున్నారు, ఇవన్నీ చూసి, ఇగో ఇన్ని నీళ్ళు ఉన్నాయి, ఉంటేనేమో ఇగో ఈ రాష్ట్రానికి ఇంత షేర్ వస్తుంది, దీని ప్రకారం మీరు ఏదైనా ప్రాజెక్టులు కట్టుకోవచ్చు, వాడుకోవచ్చు అనేది ఇస్తుంది ట్రిబ్యునల్. లేకపోతే లేవు, ఇక మీరు ఉన్నాయి చూసుకోమని చెప్పి ఇస్తుంది ట్రిబ్యునల్. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆ ట్రిబ్యునల్ రాకముందే తొందరపడి తీసుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. ట్రిబ్యునల్ వస్తే సాధ్యం కాదు. ఇక్కడ నీళ్ళు ఉన్నాయని ఆయన చూపించడానికి స్కోప్ లేదు, కాళేశ్వరం లేదు అన్నప్పుడు మాత్రం ఆయన స్కోప్ దొరుకుతుంది. అది చంద్రబాబు నాయుడుకి కావాల్సిన పనిని రేవంత్ రెడ్డి చేసిండు. కాళేశ్వరం లేదు అని చెప్పడం ద్వారా అది చేస్తున్నారు. ఇది తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయడము. ఇది చంద్రబాబు నాయుడుకి కావాల్సిన పద్ధతుల్లో రేవంత్ ప్రవర్తించడము. అందుకే ఆ స్క్రిప్టు ఆయన రాసిస్తేనే ఆయన చదివిండు అనే మాట నేను చెప్పిన వాస్తవం. సార్, ఓ ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రయోజనాలే రేవంత్ రెడ్డి గారికి ప్రయారిటీ అవుతాయి. అలాంటప్పుడు చంద్రబాబుకి అనుకూలంగా ఎందుకు ఆయన వ్యవహరిస్తాడు? అవ్వాలి, కానీ కావడం లేదు. ఇక్కడ రాజకీయ ప్రయోజనాలు మాత్రమే ఆయనకు ప్రాధాన్యమైనవి. ఎందుకు అంటే ఆయనకు రాజకీయ అవసరాలు ఉన్నాయి. ఢిల్లీతో, మోడీ గారితో ఆయన అవసరాలు తీర్చాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెద్ద పెప్పను. ఎందుకంటే మోడీ గారి ఊపిరి చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది, మనకు తెలుసు. ఆయన మద్దతుతోనే అక్కడ మోడీ గారు నిలబడి ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడుని ఈయన సాటిస్ఫై చేయడం ద్వారా ఏదో పద్ధతుల్లో ఈయన అవసరాలను ఆయన తీరుస్తాడు. సో దాని కొరకు చంద్రబాబు నాయుడు గారికి కావాల్సిన పద్ధతుల్లో ఈయన ప్రవర్తిస్తాడు.
ఇది వాస్తవం, ఇది అందరి కంట ముందు కనబడుతున్న సత్యం. ఇది నేను పెద్ద రహస్యం లేదు, నేనేదో పెద్ద అనుకున్నది ఏం లేదు, దీంట్లో నేనేం రీసెర్చ్ చేసే పని లేదు. సాధారణమైన రాజకీయ పరిశీలకులకు కూడా అర్థమయ్యే విషయం ఇది, ఇంత స్పష్టంగా మనకు కనబడుతుంది. దాని కొరకు ఈయన అవసరాల కొరకు, ఈయన రాజకీయ నేపథ్యం మనం చూసినప్పుడు, ఈయన ఆలోచనలు మనం చూసినప్పుడు, ఈయన పదవి కొరకు, ఈయన అవసరాల కొరకు ఎంతకైనా దిగుతాడు, ఎంతకైనా దిగజారుతాడు, దేనైనా పనంగా పెట్టడానికి వెనకాడు అనేది ఆయనకున్న నైజం. ఆయన అట్లనే పైకి వచ్చిండు. అది నేను అనలే, కాంగ్రెస్ నాయకులే చాలామంది అన్నారు. ఇవాళ దాంట్లో ఆయన దాన్ని ఉన్న మంత్రులతో సహా, మంత్రి పదవి కొరకు ప్రయత్నం చేస్తున్నతో సహా అనేక మంది గతంలో ఈయన గురించి చేసిన విమర్శలు మనకు తెలుసు. అవన్నీ కూడా ఉన్నాయి, సాక్ష్యాలు రికార్డెడ్గా ఉన్నాయి. మేము చేయలేము ఈయన మీద పెద్ద ఇప్పుడు విమర్శలు, ఎందుకంటే ఈయన అప్పుడు మేము విమర్శలు చేసే స్థాయిలో కూడా లేడు వాస్తవానికి. ఈయన పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మాటలను బట్టి నేను ఆయన క్యారెక్టర్ని అనలైజ్ చేసిన తప్ప నేను సొంతంగా చెప్పడం లేదు. చంద్రబాబు గారు ఏపీ సీఎంగా ఉన్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సీఎంగా ఉన్నారు. ఇంకా వాళ్ళిద్దరి మధ్య గురు శిష్యుల బంధం కొనసాగుతోంది అంటారా? అంటే ఇప్పుడు ఆయన గురు శిష్యులు అంటే ఒప్పుకోవడానికి సిద్ధంగా లేడు రేవంత్ రెడ్డి. నేను సహచరుని అంటున్నాడు. అఫ్కోర్స్ సహచరులు అనే విషయాన్ని కూడా ఆయన ఒప్పుకున్నాడు. ఇంకా మళ్ళీ దాపరికమై ఉంది దాంట్లో. గురు శిష్యులు అనేది ప్రపంచానికి తెలిసిన విషయం. కానీ ఆయన నేను సహచరుడిని ఆయనకు ఉంటున్నాడు, ఆ సహచర్యమే చేస్తున్నాడు. ఇప్పుడు కూడా అదే సహచర్యం కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి మధ్య మంచి సంబంధాలే ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఎక్కడ ఎన్ని దూరం పెట్టడం కానీ, అడిగిన ప్రతిసారి అపాయింట్మెంట్లు ఇవ్వడం కానీ, అప్పట్లో పెద్దన్న అంటూ ఈయన సంబోధించడం, ఇవన్నీ చూసినా కానీ ఒక పాజిటివ్ నోట్ అయితే కనిపిస్తుంది. అలాంటప్పుడు చంద్రబాబు గారి ద్వారా ఆయన ప్రధాని రీచ్ అవ్వాల్సిన అవసరం ఉందంటారా? 100% తప్పకుండా. మీరు అన్నది మంచి వ్యాలిడ్ పాయింట్. బహుశా ఇప్పుడు ఈ సంవత్సరం 20 నెలల కాలంలో భారతదేశంలో ఉన్న బీజేపీ ముఖ్యమంత్రులు కూడా కలవనన్ని సార్లు రేవంత్ రెడ్డి కలిసిండు. పక్కన కర్ణాటక ముఖ్యమంత్రి కూడా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఎన్నిసార్లు కలిసిండు ప్రధానమంత్రిని? అంటే వీళ్ళ మధ్యన రహస్య ఎజెండాలు ఉన్నాయి, వీళ్ళ మధ్యన అన్యోన్యత, అనుబంధం కనబడుతుంది మనకు. కొన్ని విషయాల్ని ప్రత్యక్షంగా ఈయన మాట్లాడుకోలేడు, చేసుకోలేడు, దానికి ఇంకొకరు కావాలి. కాబట్టి తప్పకుండా దానికి సరైన వ్యక్తి చంద్రబాబు అని ఈయనకు తెలుసు, దానికి సమర్థుడు అని తెలుసు, ఇప్పుడు ఆయనకు ఆ శక్తి కూడా ఉందని తెలుసు. కాబట్టి తప్పకుండా ఆయన అవసరం ఉంటుంది, అందులో సందేహం ఏం లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.